హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ పవి సాగర్. మరి థాయిలాండ్ సెకండ్ డే అయితే మేము కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో చూసారా, అండ్ అలాగే ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ అనమాట. నైట్ టైం ఇదైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో డే టైం వచ్చేసి ఇలా ఉంది అనమాట. చూసారా, ఇది కోరల్ ఐలాండ్ పటాయా సిటీలో. సో ఇక్కడ నుంచి అయితే మమ్మల్ని లోపలికి తీసుకువెళ్తున్నారు. కొంచెం దూరం నడవాలి. బాగుంది కదా ఇదంతా. సో ఇక్కడికి అయితే ఓన్లీ క్రాక్స్లో మాత్రమే రావాలి, క్రాక్స్ వేసుకోవాలంట. సో నార్మల్ చెప్పులు వద్దంటున్నారు, షూస్ వద్దంటున్నారు. మేబీ ఒకవేళ లోపల ఏమన్నా వాటర్ రైడ్స్ చేసినప్పుడు స్కిడ్ అయి పడతామనేమో తెలీదు. నా బ్రదర్స్ అయితే శేఖర్ అయితే అక్కడే ఒక 1 పెయిర్ క్రాక్స్ అయితే తీసుకున్నాడు. మా వాడికి అయితే ఆల్రెడీ క్రాక్స్లోనే వచ్చేసాడు, మంచిగా షార్ట్ వేసుకొని. సో గాయ్స్, వ్యూ చూస్తుంటే ఇక్కడ నుంచి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామని అనేసి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలు ట్విస్టులు లేవన్నమాట. సో చూడండి, మేమైతే బాగానే వచ్చేసాం కానీ అందరూ వామిటింగ్స్ చేసుకొని బోట్స్లో ఫుల్ రచ్చరచ్చ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లోపల ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ స్పోర్ట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మొత్తం ఉన్నాయన్నీ తీసుకున్నామన్నమాట. మేము తీరా తీసుకున్న తర్వాత స్కూబా డైవ్ అయితే అస్సలు బాగాలేదు. మేము వెళ్ళిన టైంలో కొంచెం వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే లోపల సముద్రం అంతా కూడా అంత క్లియర్గా లేదు. వాటరు మొత్తము మీకు మట్టి ఇసుకతోనే కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు వాళ్ళు, ముందే చెప్పలేదు. సో ఫస్ట్ అయితే మా ప్రదీప్ మంచిగా ఫ్లై అవుతున్నాడు. కింద నుంచి చూస్తుంటే భలే కామెడీగా అనిపించింది. నేను కూడా చూసుకొని నవ్వుకున్నాను అనమాట. సో ఈ వాటర్ రైడ్స్ బుక్ చేసుకున్నాం కదా, సో వాళ్ళే లంచ్ కూడా మాకు రెడీ చేశారు. సో ఇక్కడైతే మంచిగా ఇండియన్ రెస్టారెంట్ ఉంది. హ్యాపీగా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఫుడ్ అంతా మేము మంచిగా తిని ఎంజాయ్ చేసాము. సో మాది లంచ్ అయిపోగానే పక్కనే మా హోటల్ కూడా. సో రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ హ్యాపీగా మేము
హోటల్కి వెళ్ళిపోయాం. ఎక్కడ చూసినా ఇక్కడ మసాజ్ సెంటర్సేనండి. చిన్న చిన్న ఇట్లా షాప్స్ లాగా ఉంటున్నాయి. వాటిల్లో కూడా వీళ్ళు మంచిగా లెగ్ మసాజెస్ పెట్టేశారు. సో ఈవినింగ్ అయితే మరి ఆ రోజే ఈవినింగు అల్కజర్ షోకి అయితే మేము వచ్చేసాము. సో నాకైతే చాలా చాలా బాగుంది. వాళ్ళ ట్రెడిషన్స్తో వాళ్ళ సాంప్రదాయానికి తగ్గట్టు అక్కడ ఒక డ్యాన్స్ అనేది చూపించారు. అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని చూపించారు వాళ్ళు. అంటే లైక్ అన్నీ అంటే చైనా కానీ కొరియన్స్ చూడండి. మీకు అంటే మొత్తం పెట్టలేదు, చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను. అసలు అక్కడ వీడియో తీయడానికి కూడా హెల్లో లేదు. ఏదో కొంచెం దొంగచాటుగా అట్లా తీసి నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను. సో అల్కజర్ షో అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ మేము మంచిగా డిన్నర్కి వెళ్ళిపోయాము. సో స్ట్రీట్ ఫుడ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైంది థాయిలాండ్లో స్ట్రీట్ ఫుడ్. చాలా టేస్టీ ఉంటుంది. సో మన స్టైల్లో ఉంటుంది, వాళ్ళ స్టైల్లో కూడా ఉంటుంది అనమాట. సో ఈ సర్వీస్ బస్సెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. నీట్గా ఉన్నాయి అండ్ మంచిగా అంతా మనం ఆ సీని అండ్ ఆ స్ట్రీట్స్ని మనం చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. యాక్చువల్లీ నాకు ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఆ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. వెంటనే మాకు వాకింగ్ స్ట్రీట్ అయిపోగానే మంచిగా మళ్ళీ మసాజ్ చేయించుకుంటాకు వచ్చేసాము. సో ఇక్కడ ఫుల్ బాడీకి థాయ్ మసాజ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు అన్నమాట. అసలు పెద్దవాళ్ళు ఆ హ్యాండ్స్లో అయితే వాళ్ళకి అంత పవర్ ఎక్కడుందండి. అసలు చాలా బాగా ప్రెస్ చేస్తున్నారు. లెగ్స్ కానీ హ్యాండ్స్, హెడ్ చాలా బాగా చేశారు. సో ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం, చెప్పాయి కదా ఫుల్ రైనీ సీజను. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. సో గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ అగైన్.